ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविच्र्यवतु। ॐ श्री सरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ श्री चिन्मय सद्गुरवे नमः। నాగరత్న గారు శాంతి పాఠం చెప్పండి. ఓం च मे मयश्च मे प्रियञ्च मेऽनुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वश्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूच्च मे प्रसूच्च मे शीरञ्च मे लयच्च मा ऋतञ्च मे मृतञ्च मे यक्ष्मञ्च मे नामयच्च मे जीवातुच्च मे दीर्घायुत्वञ्च मे नमित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शयनञ्च मे स्तूषा च मे सुधिनञ्च मे। ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి తరగతిలో 11వ అనువాకం చివరి భాగం కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు నేను మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేస్తాను. దయచేసి అందరు వినండి, నాతో పాటు చెప్పండి. తదుపరి ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రం చెప్దురుగా. త్ర్యంబకం యజామహే నుంచి ఆరంభిద్దాం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. यो रुद्रो अग्नौ यो अप्सु य ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु. तमुष्टुहि यस्विषुः सुधन्वा यो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वामहे सौमनसाय रुद्रं नमोभिर्देवमसुरं दुवस्य. अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजो यगं शिवाभिमर्शनः. ये ते सहस्रमयुतं पाशा मृत्योर्मर्त्याय हन्तवे. तान् यज्ञस्य मायया सर्वानवयजामहे. मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा. ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि
ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకః తేనాన్నేన ఆప్యాయస్వ సదా శివోం. ఓం శాంతి శాంతి శాంతి. మనము ఇక్కడ ఆదోనిలో కానీ పరిసర ప్రాంతాల్లో వేరే ప్రాంతాల్లో కూడా పఠించే విధానం చివర్లో కొద్దిగా వేరుగా ఉండవచ్చు, కొన్ని మంత్రాలు అటు ఇటు అవ్వచ్చు. ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ఆ సందర్భానికి తగ్గినట్టుగా మంత్రాలను మనం పఠిస్తాం. ఏకాంతంగా పఠించినప్పుడు మనం ఈ క్రమంలో పఠిస్తే సరిపోతుంది. అది ఇబ్బంది ఏం లేదు, అటు ఇటు అయినా కొద్దిగా పర్వాలేదు చివర్లు. ఓకే. నేను ఫస్ట్ ఒక్కొక్కరి పేరు చెప్తాను, అన్మ్యూట్ చేసుకోండి. ఒక మంత్రం రిపీట్ చేసిన తర్వాత మళ్ళీ అది ఆ, మీరే చెప్తురు కానీ అట్లా చేద్దాంలేండి. పద్మా తాలూరు గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం స్వామీజీ. హరి ఓం. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. అలాగే స్వామీజీ. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఇప్పుడు త్ర్యంబకం నుంచి చెప్పండి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. మళ్ళీ చెప్పండి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓకే. భాగ్యలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. హరి ఓం స్వామిజీ. హరి. యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు. యో రుద్రో అగ్నౌ యో అప్సు యవోషధీషు. యో రుద్రో విశ్వా భువనా వివేశ. యో రుద్రో విశ్వా భువన వివేశ. తస్మై రుద్రాయ నమో అస్తు. తస్మై రుద్రాయ నమో అస్తు. మొత్తం చెప్పండి. యో రుద్రో అగ్నౌ యో అప్సు యవోషధీషు. యో రుద్రో విశ్వా భువన వివేశ. తస్మై రుద్రాయ నమో అస్తు. ఒకటి చూసుకోండి. యో రుద్రో విశ్వ అవా అనేది విశ్వ. యో రుద్రో విశ్వ. కొద్దిగా అది గమనిస్తూ మళ్ళీ చెప్పండి మొత్తం. ఓకే స్వామిజీ. యో మొత్తం చెప్పనా స్వామిజీ? మొత్తం చెప్పు. యో రుద్రో అగ్నౌ యో అప్సు యవోషధీషు. యో రుద్రో విశ్వా భువన వివేశ. తస్మై రుద్రాయ నమో అస్తు. ఓకే. ఉమా గారు అడ్మిట్ చేసుకోండి. హరి ఓం స్వామీజీ. హరి ఓం. తముష్టుహి తాముష్టుహి యస్ విషు సుధన్వా. యస్ విసుసుధన్వా. యో విశ్వస్య క్షయతి భేషజస్య. యో విశ్వస్య క్షయతి భేషజస్య. చెప్పండి మొత్తం. తాముష్టుహి యస్ విసుసుధన్వా. యో విశ్వస్య క్షయతి భేషజస్య. విశ్వ అది తాముష్టుహి. విశ్వస్య అట్లా రావాలి చూసుకోండి. ఓకే స్వామీజీ. తాముష్టుహి యస్ విశ్వసుధన్వా. యో విశ్వస్య క్షయతి భేషజస్య. ఓకే. ఓకే, సంతోషం. పార్వతి గారు అడ్మిట్ చేసుకోండి. హరి ఓం. యక్ష్వామహే సౌమనసాయ రుద్రం. ఇక్కడ సురేష్ గారు మ్యూట్ చేసుకోండి. సురేష్ మనసాయ రుద్రం. సురేష్ గారు మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ గా ఉంది.
మ్యూట్ చేసుకొని చెప్పు. సారీ సార్, అది అన్ఎక్స్పెక్టెడ్. అదే మధ్యలో డబుల్ సౌండ్ కన్ఫ్యూజ్ అయింది. ఓకే, మళ్ళీ వినండి పార్వతి గారు ఒకసారి. యక్ష్వామహేసౌ మనసాయ రుద్రం యక్ష్వామహేసౌ మనసాయ రుద్రం నమోభిర్దేవమసురం దువస్య నమోభిర్దేవమసురం దువస్య. చెప్పండి వాక్యం. యక్ష్వామహేసౌ మనసాయ రుద్రం నమోభిర్దేవమసురం దువస్య. ఇక్కడ గమనించాల్సిన రెండు ఉన్నాయి. ఒకటి ఉమ్. సౌ మనసాయ, ఆ యా పైనకి వెళ్తుంది స్వరం, యా ఒకటి పైకి వెళ్తుంది, నా కిందికి, నా బాగానే వచ్చింది, యా ఒకసారి గమనించాలి. రెండోది నమోభిర్దేవమసురం, మా దగ్గర స్వరం వస్తుంది, సా దగ్గర స్వరం ఉంది యాక్చువల్. సో సా దగ్గర స్వరం చెప్పేటట్టుగా మళ్ళీ ఒకసారి వాక్యం మొత్తం చెప్తాం. యక్ష్వామహేసౌ మనసాయ రుద్రం నమోభిర్దేవమసురం దువస్య. ఇంకా మా దగ్గరే ఉంది. మీకు అర్థమైంది కదా విషయం. సా దగ్గర రావాలి అది, ఆ, తర్వాత యా దగ్గర ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నాం మళ్ళీ. రైట్, మిగతా అంతా బాగానే ఉంది. ముందరకు వెళ్దాం. సంధ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం స్వామీజీ. హరి ఓం. అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః అయం మే అస్తో భగవాన్ అయం మే భగవత్తరః. మళ్ళీ అయం మే అస్తో భగవాన్ అయం మే భగవత్తరః. అయం మే విశ్వభేషజోయగం అయం మే విశ్వభేషజోయగం శివాభిమర్శనః. శివాభిమర్శనః. ఈ వాక్యం చెప్పండి. అయం మే విశ్వభే, అది చెప్పండి. అయం మే విశ్వభే అయం మే విశ్వభేషజోయగం. సారీ స్వామీజీ, ఇంకోసారి చెప్పమంటారు? చెప్పండి చెప్పండి, పర్వాలేదు. అయం మే విశ్వభేషజోయగం శివాభిమర్శనః. మళ్ళీ అయం మే విశ్వభేషజోయగం శివాభిమర్శనః. ఓకే, సురేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం రైట్. స్వామిజీ. ఏతే సహస్రమయుతం ఏతే సహస్రమయుతం పాశామృత్యోమర్త్యాయ హంతవే. పాశామృత్యోమర్త్యాయ హంతవే. వాక్యం. ఏతే సహస్రమయుతం పాశామృత్యోమర్త్యాయ హంతవే. ఏతే ఆరంభంలోనే పైనకుంది. ఏతే అదొకటి. పాశ మృత్యో అక్కడ కిందికి ఉన్నాయి స్వరాలు, ఒకసారి చూసుకోండి. చెప్పండి మరొకసారి చెప్పండి చెప్పండి. ఏతే సహస్రమయుతం పాశామృత్యోమర్త్యాయ హంతవే. ఇంకా స్వరాలు ఇంకా కొద్దిగా సహస్ర, తర్వాత ఏతే కొద్దిగా ఇంకా కావాలి, ప్రయత్నం చేయండి, లేకపోతే మళ్ళీ అభ్యాసం చేయవచ్చు, పర్వాలేదు. ఇంకోసారి చెప్పండి. అలాగే స్వామి. ఏతే సహస్రమయుతం పాశామృత్యోమర్త్యాయ హంతవే. ఓకే, మీరు అభ్యాసం తర్వాత చేయండి. మళ్ళీ స్వరాలు కొద్దిగా చూసుకో, రెండు దగ్గర, 2-3 దగ్గర అలాగే. అక్షరాల దగ్గర స్వరాలు చూసుకోండి. ఓకే, తాన్ యజ్ఞస్య కూడా చెప్తారు. తాన్ యజ్ఞస్య మాయయా. తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే. సర్వానవయజామహే. చెప్పండి. తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే. మళ్ళీ
तान् यज्ञस्य मायया सर्वानवयजामहे ఓకే. అనురాధ గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం స్వామి. మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ ఆ. మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ ఆ, స్వాహ ఆ అనే వస్తుంది రెండోసారి వచ్చినప్పుడు. స్వాహ ఉమ్. మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ ఆ. మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ మళ్ళీ మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఇక్కడ చా పైన స్వరం ఉంది. మృత్యుర్మే మే పైన వచ్చింది. ఒకసారి వినండి. మృత్యుర్మే పాహి మృత్యుర్మే పాహి మృత్యుర్మే పాహి. మృత్యుర్మే పాహి. మొత్తం చెప్పండి వాక్యం. మృత్యువే స్వాహ. ఓం నమో భగవతే నుంచి. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. మళ్ళీ ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఓకే. జయంతి పద్మ గారు. హరి ఓం స్వామిజీ. హరి హరి ఓం. ప్రాణానాం గ్రంథిరసి ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకః. రుద్రో మా విశాంతకః. చెప్పండి మొత్తం ఆ వాక్యం చెప్పండి. ప్రాణానాం గ్రంథిరసి. ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకః. గ్రంథిరసి ధ మహాప్రాణం గ్రంథిరసి. మళ్ళీ గ్రంథిరసి మళ్ళీ వాక్యం. ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకః. తేనాన్నేనా ఆప్యాయస్వ. తేనాన్నేనాం ఆప్యాయస్వ. మళ్ళీ తేనాన్నేనాం ఆప్యాయస్వ. సదాశివోం. సదాశివోం. ఉమ్. తేనాన్నేనాం ఆప్యాయస్వ. సదాశివోం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. నారత్త గారు మీరు చెప్పాలి కదా ఇంకా. అవును స్వామీజీ. యో రుద్రో నేను చెప్తాను, మీరు చెప్పండి. ఓకే యో స్వామీజీ. హరి ఓం రుద్రో స్వామీజీ. హరి ఓం. యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. यो रुद्रो अग्नौ यो अप्सु ययोषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु. మళ్ళీ यो रुद्रो अग्नौ यो अप्सु यवोषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु. ఓకే మ్యామ్. సంతోషం అందరిది. ఇంకా ఆ, నమ్మకం అభ్యాసం కూడా అయిపోయినట్టే. అయితే ఇక్కడ మనకు ఇవన్నీ రికార్డింగ్స్ నేను చేయడం జరిగింది. అప్లోడింగ్ లేట్ అవుతుంది. అప్లోడ్ ఏదో ఏదో రోజు అన్నీ అవుతాయి, యూట్యూబ్లోకి వెళ్తాయి ఇవన్నీ. ఆరంభం సార్ పఠిస్తాను. నమో రుద్రేభ్యో నుంచి నాతో పాటు అందరు పఠిస్తాం. తర్వాత ఈరోజు సెషన్ ముగిద్దాం. నమో రుద్రేభ్యో.
నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం యేంతరిక్షే ఏ దివియేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణ దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో మృడయంతు తేయం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం వోజంభే దధామి త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ यो रुद्रो अग्नौ यो अप्सु य ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टुहि यस्विषुः सुधन्वा यो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वामहे सौमनसाय रुद्रं नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजो यगं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशामृत्योमर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्येनाप्यायस्व सदा शिवोम् ఓం శాంతి శాంతి శాంతి. సంతోషం. సో ఒక చిన్న మాట అందరికీ. భగవంతుణ్ణి ఎన్నో రకాలుగా మనం ఉపాసించవచ్చు, ఆరాధించవచ్చు. మూర్తి పూజ నుంచి జపము, మంత్ర జపం, పారాయణం, క్షేత్ర దర్శనం, నదీ స్నానాలు, లేదా పారాయణాలు ఇంత చెప్పుకున్నట్టుగా, ధ్యానం, కర్మయోగం, భక్తి, ఎన్నో రకాలుగా ఉంది భగవద్ ఆరాధన. అందులో కొద్దిగా సూక్ష్మమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అక్షరోపాసన అన్నమాట. అక్షరోపాసన అంటే ప్రతి అక్షరాన్ని ఆయన స్వరూపంగా, ఓంకార స్వరూపంగా భావించడం, ఆ విధంగా ఉచ్చరించడం, ఆ ఉచ్చారణ నేర్చుకోవడం. ఆ పారాయణలో అది పారాయణ కిందకే వచ్చినప్పటికీ కూడా ఇంకా పారాయణ అంటే పారాయణ కోసం కాకుండా ఉపాసనగా భావించేయడం అన్నమాట. సో అది ఇప్పుడు మనం ఈ గత సంవత్సరంన్నర నుంచి చేసింది ఏంటంటే ప్రతి అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరించడం ఎలా, స్వరం ఎలా అంటే వైదిక మంత్రాలలో ఆ విధంగా ఒక మంత్రాన్ని స్పష్టంగా ఎలా ఉచ్చరించాలో మనం బాగా అభ్యాసం చేసి ఉన్నాం. అదొక ఉపాసన అన్నమాట. పారాయణం ద్వారా ఇది ఏ దేవుడి పారాయణ, శివుడిదా, విష్ణువా, అమ్మవారా, అది పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ అక్షరమే పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. అది అందరిది, అన్ని స్వరూపాలు మిళితమైనటువంటి స్వరూపం, ఓంకార స్వరూపంకు సంబంధించినటువంటిది ప్రతి అక్షరం కూడా. కాబట్టి ప్రతి మంత్రాన్ని ఓంకార స్వరూపంగా భావించేస్తే కనుక అత్యున్నతమైనటువంటి సాధనగా మారుతుంది. మోక్ష మార్గాన్ని అదే మోక్ష మార్గాన్ని వైపు తీసుకెళ్తుంది, మోక్షాన్ని ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు అక్షరమే అక్షర బ్రహ్మ స్వరూపం. మనకు అధ్యాయం ఒకటి ఉంది భగవద్గీతలో, అక్షర పరబ్రహ్మ యోగా అని 8వ అధ్యాయం పేరు. పరబ్రహ్మను అక్షరం అంటాం అన్నమాట. కృష్ణ పరమాత్మని అక్షర స్వరూపం అంటాం. అట్లా శివుడిని కూడా, అమ్మవారిని కూడా. ఆ విధంగా అక్షరాన్ని స్పష్టంగా పలకడమే ఉపాసన. అక్షరాలు కూడితే పదం అవుతుంది, తర్వాత పదం కూడితే వాక్యం అవుతుంది, తర్వాత మధ్యలో స్వరాలు ఉన్నాయి. వాటన్నిటిని ఉపాసన చేయడమే అత్యున్నతమైన ఉపాసన. దాంట్లో ఒక చిత్రపటం మీకు లేకపోయినా పర్వాలేదు, రూపం లేకపోయినా పర్వాలేదు. ఆ స్పష్టంగా వాళ్ళకి మన చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో స్పష్టంగా వాళ్ళకినప్పుడు చాలా గొప్ప సాధన అవుతుంది. ఆ ప్రయత్నం మనం చేద్దాం అనేటటువంటి ఆ విధంగా మనసులో పెట్టుకుందాం. అందుకే ఇది శివుడికి చెప్తున్నాను కాబట్టి అలా అనుకునే అలా ఓకే, శివ స్వరూపానికి నేను రుద్రం పఠిస్తున్నాను,
అది మనసులో లేకపోయినప్పటికీ కూడా మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించడమే ఉపాసన. అంత ఎన్నో రకాలుగా ఉందన్నమాట ఉపాసన చేయడం. సో అక్షర అభ్యాసం కానీ అక్షర ఉపాసన కానీ ఆ విధంగా మనకు ఉంటుంది. చివరిలో ఏమవుతాయంటే ఈ అక్షరాలు మంత్రాలు అన్నీ కూడా ఓంకారంలో లయమైపోతాయి అన్నమాట. చివరిగా మనం ధ్యానం చేయాల్సిన ఓంకారం పైన, స్మరించాల్సిన ఓంకారం, అవన్నీ అటు వెళ్ళిపోతాయి, అటువైపు తీసుకెళ్తాయి ఇవన్నీ. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం, సూక్ష్మంగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సాధన సూక్ష్మంగా వెళ్తూ ఉండాలన్నమాట. స్థూలం నుంచి సూక్ష్మం వెళ్ళాలి. ఓకే, సరిపోతుంది ఈరోజు. శాంతి పాఠం చెప్పుకుందాం. తర్వాత రేపు లఘున్యాసం నుంచి కంటిన్యూషన్ అన్నమాట. ఓకే. ఏ ఇంట్లో అయితే రుద్రం నిత్యం పారాయణం జరుగుతుందో, వారానికి ఒకసారి పారాయణం జరుగుతుందో, తప్పకుండా ఆ ఇంట్లో సంస్కారం ఉంటుందన్నమాట. శివపూజ, రుద్రం, అదొక సంస్కారం వచ్చేస్తుంది ఆ వ్యక్తుల లోపల, కుటుంబం లోపలే బాగుంటుంది. స్వామివారు చూసుకుంటారనమాట. కొంచెం కష్టాలు ఉండవచ్చు కాక వాటి తరించే మార్గం కూడా ఆయన సూచిస్తాడు. కాబట్టి ఉపాసన అది మామూలు ఫలం ఉండదు. మనం అనుకుంటాం కానీ ఏందో చేస్తున్నాం, ఏ ఫలితం లేదనుకుంటాం కానీ అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. ఒక 20 సంవత్సరాల తర్వాత కనిపించచ్చు. జీవితం చరమాంకంలో చాలా అద్భుతమైన ఫలితాలు రావచ్చు. కాబట్టి అది మధ్యలో ఆపకుండా జీవించేంత వరకు, శ్వాస ఉన్నంత వరకు సాధన పెట్టుకోవాలన్నమాట. సాధనకి అంతం లేదు, కానీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అది కనిపించినప్పుడు తెలుస్తుంది, ఓహో ఆ ఫలితం ఇదన్నమాట అని అప్పుడు అర్థమవుతుంది. అర్థమయ్యేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. నిదర్శనం కావాలి, ప్రూఫ్ ఉండాల్సిందే. ప్రూఫ్ ఉంటేనే మనకు ఆనందం కలుగుతుంది సాధనకి. కానీ ప్రూఫ్ కలుగుతుంది అనమాట. ఇమీడియట్ కలగవచ్చు, 20 సంవత్సరాల తర్వాత కలగవచ్చు. ఇమీడియట్ కలిగిందని ఆహా ఇంక సరిపోయిందని ఆపేది లేదు, కలగట్లేదని ఆపేది లేదు, సంతోషము లేదు, అక్కడ ఆ చింత లేదనమాట. చేస్తూ వెళ్తూ ఉండాలి, అది ముందర తీసుకెళ్తూనే ఉంటుంది అన్నమాట సాధన అనేటటువంటి. సంతోషం. పార్వతి గారు శాంతి పాఠం చెప్తారా? చెప్పండి. ఓం విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా తాని సర్వాణి మే దేవా క్షమస్వ పురుషోత్తమ. మధ్యే మంత్ర తంత్ర స్వర వర్ణ ధ్యాన నియమ న్యూనాతిరిక్త లోపదోష ప్రాయశ్చిత్తార్థం అచ్యుతానంత గోవింద నామత్రయ మహామంత్ర జపం కరిష్యే. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరి హరి ఓం. రేపటి క్లాస్లో కలుద్దాం.